హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కా వీడియోస్. కంగ్రాట్స్ వోల్కా వీడియోస్. 17 million సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే ఇప్పుడున్న దాంట్లో కొత్త ప్రొడ్యూసర్స్ కి, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కి ఆర్ బడీ ప్రొడ్యూసర్స్ కి ఉన్న లైక్ ఓల్డ్ ప్రొడ్యూసర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఏంటి అని అంటే, ఇదంతా ఇంత సబ్జెక్ట్ వెళ్ళిందా ఇంకెళ్ళలేదా ఏంటి? వెళ్ళింది కానీ ఇప్పుడు నేను అంత మాట్లాడేంత పెద్దోడిని కాదు. ఓ మై గుడ్నెస్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. కాకపోతే నేను ఒకవేళ కొత్తగా ఎవరైనా వస్తారు అనుకుంటే ఒకటి చెప్పగలచ్చు. తలుచుకునేది ఏంటంటే, ట్రై చేద్దాం అనేది రావద్దు, పర్ఫెక్ట్ గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి రావాలనేది నేను చెప్తాను. కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా ప్రొడ్యూసర్స్, ట్రై చేద్దాం అని రావద్దు, దిగితే పర్ఫెక్ట్ దిగాలి, బట్ R&D ప్రాపర్ గా చేయాలి. ఓకే, అది రీసెర్చ్ బాగా చేయమంటున్నారు అనమాట. చేసి రావాలి. Exactly. ఏమైతుందంటే దే నో హౌ టు డూ అనేది. సార్, ఆఫ్టర్ దిస్ 2 ఫిలిమ్స్ ఇంకేమైనా లైనప్స్ ఉన్నాయా? యాక్చువల్లీ నేను వాట్ ఈస్ యువర్ టార్గెట్ అంటే ఏం చెప్తారు? టార్గెట్ ఏం లేదు, ఏం లేదు. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ మూవీస్ యాక్చువల్ నడవట్లేదు, బట్ ఆడియన్ ప్రూవ్డ్. ఎట్లా అంటే మంచి కంటెంట్ ఇస్తే చూస్తామని చిన్న సినిమాను కూడా దే ఆర్ ఎంకరేజింగ్. అది నేను ఆ టెంపోని అర్థం చేసుకున్నా. సో ఐ వాంట్ టు గివ్ ఓన్లీ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్. సో నేను ఇంకొక 3 సబ్జెక్టులు లైన్ లో పెట్టా. అవి కూడా అసలు ఈ పాటికే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అందరు ఆపారు నన్ను. ఎందుకంటే రిలీజ్ ప్రాసెస్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సో అది చూసుకున్న తర్వాత వెళ్ళు అన్నారు. నేను బ్యూటీ సక్సెస్ మీట్ లో 3వది రివీల్ చేస్తా, అక్కడికే మీరు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. షాక్ అవుతాం కూడా. సార్, అయితే మారుతి గారు బాగా సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది, బ్యాక్ ఎండ్ లో ఉన్నారని తెలిసింది. ఆయన కొంత బిజీ షెడ్యూల్లో అటు రాజా సాబ్దే చూడాలా, దానికన్నా ముందు ఆబ్వియస్లీ ఏదైనా ఒక పెద్ద స్టార్ తో సినిమా అనుకున్నామంటే దర్ విల్ బి లాట్ ఆఫ్ వర్క్. సో ఆయన అంత బిజీ స్పాన్ లో కూడా మీకు ఎలా టైం ఇచ్చారండి? ఆయన టైం ఇచ్చారు అంటే ఆబ్వియస్లీ ఆయన సినిమాలు ఎవరు, కంటెంట్ బాగుంది, మీరు పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తనే అంటుంటాడు ఇది నా కప్ ఆఫ్ టీ కాదు, ఇది నా జానర్ కాదు అని. ఇందులో కంపల్సరీ ఫస్ట్ టైం ఆయన ఇట్లాంటి జానర్ కి ప్రజెంట్ చేయడం కూడా కొత్త. సూపర్ అసలు. సో టైం ఇచ్చారు, కథ బాగుంది, ఆ స్పాన్ బాగుంది, ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, సో మొత్తానికి మారుతి గారి సపోర్ట్ తో బ్యాక్ బోన్ గా ఆయన ఉండడం వల్ల ఈ సినిమా మంచిగా ఉంటుందని చెప్పి మీరు అంటున్నారు మీ మాటల్లో. సార్, ఏ హీరోకి మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు సార్? అట్లా ఏం లేదు మ్యామ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ యాక్చువల్లీ ఇన్ ఇండస్ట్రీ? ఫేవరెట్ అంటే ఒక్కొక్క పాయింట్ లో నాకు ఒక్కొక్కరు ఉంటారు, బట్ చిరంజీవి గారు ఆబ్వియస్లీ. ఓకే, ఒక అంటే మన మూడ్ అంటే ఒక మంచి పవర్ఫుల్ అంటే ఒక మూడ్ లో ఉన్నాను అనుకో, నాకు బాలయ్య బాబు అంటే ఇష్టం. ఓకే, ఒక స్టేజ్ లో తమ్ముడు సినిమా వచ్చిన స్టేజ్ లో నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. మై గుడ్నెస్. అట్లా ఒక స్టేజ్ బై స్టేజ్ నాకు ఒకరంటే ఇష్టం. ఇన్ఫాక్ట్ అదేంటి, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు సంపంగి సినిమా వచ్చింది. సినిమా రిలీజ్ కాకముందే పాటలు భయంకరంగా హిట్. ఆ టైంలో ఆ యాక్టర్ కూడా నా హీరో, నా ఫేవరెట్. సో మీకు కూడా కంటెంట్ నచ్చితే వాళ్ళ ఫేవరెట్ అంతే, అంతేనా? సింపుల్ గా అది లవ్ చేస్తుంటాం కంటెంట్. ఇప్పుడు ఎక్కడైనా అంతే మ్యామ్, అంతే. మనం అందరం చెప్పుకుంటాం కానీ ఒకరు ఉంటారు, మనం అందరం సినిమా లవర్స్ మనం, అంతే కదా సార్? మంచి కంటెంట్ ఎవరు ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు బాగా చేసినా మనకి నచ్చుతారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు తను ఆ టైంలో మంచి బూమింగ్ యాక్టర్, అప్పుడు నచ్చేది క్యారెక్టర్ ని బట్టి. బట్ ఆబ్వియస్లీ కోర్ అయితే చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి పెరిగింది కాబట్టి. ఓకే, ఎవ్రీ వన్స్ ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే చిరంజీవి గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మన జనరేషన్ అక్కడ, అవును, అక్కడి నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కొంచెం ఎక్కువ సినిమాలు చేశారు అయ్యా. సో మరి మీకంటే ఆ యంగ్ బ్లడ్ అప్పటి నుంచి ఉంటుంది కాబట్టి మీది వేరే టెంపో ఉంటుంది. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammani. Thank you.